మరో బ్రేకింగ్ చూస్తే వైసీపీ హయాంలో వైసీపీ పెద్దలు కొందరు పోలీసులు చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముంబై ఫిలిం స్టార్ పై అత్యాచారం జరిగిన ఘటనను ముంబై విజయవాడ పోలీసులు కలిసి బయటకు రానివ్వకుండా చేశారు. నిందితుడితో చేతులు కలిపి బాధితురాలకు అన్యాయం చేశారు. 2022లో అత్యాచారం జరిగితే 2023 డిసెంబర్లో కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జిందాల్ వారసుడిపై 376, 354, 507 ఐపీసీ సెక్షన్లతో కేసు ఫైల్ చేశారు. అంతేకాకుండా 2024 ఫిబ్రవరి 2న బాధితురాలి కుటుంబంపై చీటింగ్ కేసు పెట్టారు. అంతటితో ఆకుండా బాధితురాలి కుటుంబాన్ని తీసుకురావడానికి విజయవాడ పోలీసులు 2 బృందాలుగా ఏర్పడ్డారు. ఒక బృందం ఢిల్లీ వెళితే మరో బృందం ముంబై వెళ్ళింది. ఢిల్లీ వెళ్లిన వారిలో ప్రస్తుతం బెజవాడలో పనిచేస్తున్న 2 సీఏలుగా పనిచేస్తున్నారు. ఇక ముంబై వెళ్లిన వారిలో ఒక ఐపీఎస్, ఏడీసీపీ, 2 సీఏలు, ఎస్ఐలు ఉన్నారు. బాధితురాలితో పాటు కుటుంబ సభ్యులను పోలీసులు విజయవాడకు తీసుకొచ్చారు. అంతేకాకుండా బాధితురాలి ఫోన్తో వైసీపీ నేత కేవీఆర్తో చాటింగ్ చేశారు. అనంతరం వైసీపీ నేత ఫిర్యాదు చేసినట్టుగా పోలీసులు డ్రామా చేశారు. కుటుంబ సభ్యులతో సహా బాధితురాలిని కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులకు 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ నెలకొంది. పోలీస్ తరపు న్యాయవాదులే బెయిల్ పిటిషన్ వేసి ఫిలిం స్టార్ కుటుంబ సభ్యులు కండిషన్ బెయిల్పై బయటకు తీసుకొచ్చారు. 2 నెలలు నగరం విడిచి వెళ్లకూడదని కండిషన్ బెయిల్ ఇప్పించారు. కేసు వాపసు తీసుకునే వరకు బాధితురాలి కుటుంబ సభ్యులను ఒక హోటల్లో నిర్బంధించారు. అయితే బాధితులు తిరిగి ముంబై వెళ్లే వరకు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తగా వ్యవహరించారు పోలీసులు. వైసీపీ హయాంలో వైసీపీ పెద్దలు కొందరు పోలీసులు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముంబై ఫిలిం స్టార్ పై అత్యాచారం జరిగిన ఘటనను ముంబై విజయవాడ పోలీసులు కలిసి బయటకు రానివ్వకుండా చేశారు. ప్రస్తుతం బాధితురాలికి అన్యాయం చేశారని 2022లో అత్యాచారం జరిగితే 2023 డిసెంబర్లో కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ కేసు చుట్టూ ఇప్పుడు మొత్తం ఏపీ రాజకీయం తిరుగుతోంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మధు జాయిన్ అవుతున్నారు. మధు, ముంబై ఫిలిం స్టార్ ఇష్యూ ఇప్పుడు ఎంత హాట్ ఇష్యూగా మారిందో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అసలు ఏంటంటే బాధితులు ఫిర్యాదు చేస్తే మళ్ళీ కేసు రీఓపెన్ చేస్తామని నిన్న చెప్పినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది? ఏమన్నా దీని మీద అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయా? చూసుకుంటే కనుక ముంబై టు విజయవాడ టు ఢిల్లీ అని చూసుకుంటే కనుక అంటే అత్యాచారం జరిగిన మహిళకి న్యాయం చేయవలసిన రక్షణ కూడా లేదు. అమ్మాయికి వచ్చే నటి ఎవరైతే ఉన్నారో ముంబై పిలుస్తారు ఆమెకు అన్యాయం చేయడం జరిగింది. అంటే చూసుకుంటే కనుక 2022లో అత్యాచారం కాబడిన ఎవరైతే ఉన్నారో ఫిలిం స్టార్ ముంబై ఫిలిం స్టార్ అమ్మకి అక్కడ న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 13వ తారీఖు 2023లో కేసు నమోదు చేశారు అక్కడ పోలీసులు. అయితే అప్పటికి ఆ కేసును కూడా ఎప్పుడైతే కేసు నమోదు చేశారో ఈ జిందాల్ కంపెనీ వారసులు ఎవరైతే ఉన్నారో ఈ వారసులంతా కూడా ఈ సలహాదారులు ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పినట్టు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి దీన్ని మాజీ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో విజయవాడ మాజీ ఐపీఎస్ కాంతిరావు అప్పచెప్పినట్టు కూడా పేర్కొనడం జరుగుతుంది. అయితే కనుక ఇక్కడ నుంచి ట్విస్ట్ చేసుకుంటే కనుక కాంతిరావు డాక్టర్ అతని టీంను రెండు టీములు కింద ఒక టీంని ముంబై పంపించారు, ఒక టీం ఇచ్చేటప్పటికి ఢిల్లీ పంపించారు. ఢిల్లీ వెళ్ళిన 2 సీఎల్ వెళ్తాం జరిగింది. అయితే ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే ఫిలిం స్టార్ ఎవరైతే ఉన్నారో అతని తమ్ముడిని అక్కడి నుంచి అదుపులో తీసుకుని విజయవాడ తీసుకోవడం జరిగింది. అదే విధంగా చూసుకుంటా కనుక ఇక్కడ చూసుకుంటా కనుక ముంబై వెళ్ళిన టీంలో చూసుకుంటా కనుక ఒక డీసీపీ, అడిషనల్ డీసీపీ, ఆ తర్వాత ఒక 2 ఎస్ఐలు, ఒక ఎస్ఐ 2 సీఏలు, ఒక ఎస్ఐ కలిసి ఈ 2 అక్కడి నుంచి ఎవరైతే ఉన్న ఫిలిం స్టార్ తల్లిదండ్రులు కూడాను కిడ్నాప్ అన్నాలో అదుపులో తీసుకున్నారు అన్న కూడా ఏ విధంగా చెప్పాలో కూడా తెలియని పరిస్థితిలో అయితే ఉన్నదని చెప్పొచ్చు. తీసుకొచ్చి తల్లిదండ్రులు తీసుకొచ్చి బందర్లో లాడ్జ్లో ఉంచేవాళ్ళని ఈ అమ్మాయిని ఎవరైతే ఉన్న ఫిలిం స్టార్ ని గెస్ట్ హౌస్ ఉంచారు. ఇబ్రహీంపట్నం గెస్ట్ హౌస్ లో ఉంచారు. ఇదంతా ట్విస్ట్ దేనికోసం అంటే కనుక అత్యాచారం కావబడిన ఎవరైతే ఫిలిం స్టార్ ఉన్నారో ఆ ఫిలిం స్టార్ ఆ కేసు అంటే జనరల్ వారసుల మీద ఎవరి మీద కేసు అయితే నమోదు చేసిందో ఆ కేసును వాపసు తీసుకోవడం కోసం ఈ ట్విస్ట్ అంతా దీనిలో ఈ కేసును వాపసు తీసుకోవడం కోసం దాదాపు 100 కోట్ల పైన చేతులు మారాయని కూడా చెప్పుకోవాల్సి జరుగుతుంది. అయితే కనుక దాదాపు కండిషన్ బెయిల్ మీద వెళ్తాను ఇడిపించుకొచ్చి అక్రమ కేసులు బనాయించి 2 నెలల పాటు విజయవాడ సిటీలో ఉండే విధంగాను అదేవిధంగా ఫిలిం స్టార్ ఏదైతే ఉందో ఆమెతో కేసు వాపసు చేసుకున్న తర్వాత దీన్ని విజయవాడ నుంచి ముంబైకి తరలించినట్టు కూడా సమాచారం ఉండేది. దీని మీద అయితే కనుక ప్రస్తుతం కమిషనర్ విజయవాడ కమిషనర్ కూడా స్పందించడం జరిగింది. అయితే డీజీపీ ఆదేశాల ప్రకారం విస్తృత స్థాయి కూడా చిత్తూరు పరిస్థితులు కనిపిస్తున్నాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ మధు.